హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. జననాయకన్ అదే మన తలపతి విజయ్ గారు యాక్ట్ చేసిన సినిమా తెలుగులో జననాయకుడు అనే టైటిల్తో అయితే రిలీజ్ అవుతుంది కదా. ఆ సినిమా సంక్రాంతి రేస్ నుంచి అఫీషియల్గా అయితే పోస్ట్ పోన్ అయిపోయింది అనమాట. నిన్న నైట్ మూవీ టీం నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు సినిమా పోస్ట్ పోన్ అని. సో దానికి రీజన్ ఏంటంటే సెన్సార్ బోర్డ్ ఇంకా సర్టిఫికేషన్ ఇవ్వలేదు సినిమాకి. సో వీళ్ళైతే మూవీని ఆల్రెడీ ఎప్పుడో డిసెంబర్ 17th or 18th అప్పుడే మూవీని కంప్లీట్ చేసి సెన్సార్ బోర్డ్ వాళ్ళకి ఫైనల్ కాపీ పంపించారంట. సో దాని నుంచి వాళ్ళైతే చాలా కట్స్ అండ్ చాలా డైలాగ్స్ మ్యూట్స్ అడిగారంట. సో దాన్ని కూడా చేసి పంపిస్తే కూడా ఇంకా వాళ్ళ సర్టిఫికేషన్స్ ఇవ్వకపోవడానికి ఏం ప్రాబ్లమో తెలియకపోవడంతో మూవీ టీం వాళ్ళైతే మన తమిళనాడు హైకోర్టుని అయితే కేసు ఫైల్ చేశారు. సో ఆ హైకోర్టు నుంచి ఇంకా ఏ వెర్డిక్ట్ రాకపోవడంతో సెన్సార్ బోర్డు కూడా ఏం డెసిషన్ తీసుకోలేదు. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, సేమ్ తమిళనాడు హైకోర్టు మన అఖండ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక సినిమాని ఆపేయండి అని ఒక స్టే ఎలాగైతే ఇచ్చిందో అంత ఫాస్ట్గా పనిచేసిన సేమ్ కోర్టు ఈ సినిమాకి ఎందుకు అంత క్రియేట్ చేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ రీజన్ అదంతా జరగడానికి రీజన్ ఏంటంటే తలపతి గారి పొలిటికల్ కెరీరే అనమాట. ప్రజెంట్ తమిళనాడులో రూలింగ్ గవర్నమెంట్ అయిన డిఎంకే అయితే ఈ సిస్టమ్ని అంతా కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తలపతి విజయ్ గారు ఏదైతే లాస్ట్ సినిమా అని చెప్పి తీస్తున్నారు కదా, దాంట్లో ట్రైలర్లు చూసుకుంటే చాలా డైలాగ్స్ పొలిటికల్ అజెండాతో ఉన్నట్టు చాలానే అనిపించాయి. అది సినిమాలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, దానికి వాళ్ళు ఏమైనా కట్స్ అడిగిండొచ్చు, కేఆస్ క్రియేట్ అవుతుంది, సమ్ మేబీ పొలిటికల్గా యూజ్ చేసుకుంటున్నాడు అన్నట్టు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇదే మీడియంని యూజ్ చేసుకొని ఎంతోమంది పొలిటికల్ సెటరికల్ ఫిలిమ్స్ అన్నీ తీశారు కదా. సో అప్పుడు లేని ప్రాబ్లం విజయ్ సినిమాకి ఎందుకు వస్తుందనేది నాకు అర్థం కావట్లే. తమిళనాడులో ఇది ఫస్ట్ టైం ఏం కాదు. మన పాస్ట్లో చూసుకుంటే విశ్వరూపం మన కమల్ హాసన్ గారి సినిమా, మన జయలలిత గారిని ఏదో అన్నారనేసి ఆ సినిమాను కూడా ఇలాగే ఆపేసి తెలుగులో రిలీజ్ అయినాక ఎప్పుడో మరి తమిళ్లో రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఒక మన ఫిలిం అనేది ఒక మీడియం ఏదైతే ఉందో దాని గొంతు నొక్కేయడం, అంటే ఎందుకంటున్నా అంటే గొంతు నొక్కేయడం అనే వర్డ్, ఇప్పుడు మన ఆర్ట్ అనేది జస్ట్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్ సేక్ అనేది మనం హిస్టరీ నుంచి చూసుకుంటే ఎంటర్టైన్మెంట్స్ అనే దాని మీద ఒక్కటే ఎప్పుడు బేస్ అయ్యి లేదు. అది ప్రజల్లో ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి చాలామంది యూజ్ చేశారు. అండ్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేలాగా మనం చూసుకుంటే పాస్ట్లో కృష్ణ గారు సినిమాలు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కూడా చాలా పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయి. సో అది అనేది ఎప్పుడు ఉంటూనే ఉంది. కానీ ఈ తమిళనాడు చేసే ఈ చీప్ పాలిటిక్స్ ఏదో నాకైతే అర్థం కావడం లేదు. యాజ్ అ తెలుగు ఆడియన్స్ కానీ చూసుకుంటే తమిళ ఆడియన్స్కి ఎప్పుడు రైవలరీ ఉంది సినిమాల పరంగా. మనం వాళ్ళ సినిమాలు ట్రోల్ చేస్తాం, వాళ్ళు మన సినిమాలనే ట్రోల్ చేస్తారు. అదంతా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ నువ్వు సినిమానే ఇట్లా స్టాప్ చేయడం, ఇలాంటి ఒక సిచ్యువేషన్ని పొలిటికలైజ్ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్టో నాకైతే అసలు అర్థం కావడం లేదు. సో మీకేమనిపిస్తుంది గైస్ పోస్ట్ పోన్ అయినందుకు? సో మీరేమనిపిస్తుందో కూడా కింద కామెంట్స్లో చెప్పడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే, ఇప్పుడు రిలీజ్ అయిన తమిళనాడు సినిమాలు ఉన్నాయి కదా అదే తమిళ సినిమాలు 2 ఏవైతే ఉన్నాయో, పరాశక్తి అండ్ మన విజయ్ తలపతి గారి జననాయకుడు, ఈ 2 సినిమాల ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కువ కేఆస్ క్రియేట్ చేసేలాగా అనిపించిన ట్రైలర్ ఏదైనా ఉందంటే అది పరాశక్తినే. కానీ దాన్ని ఎందుకు ఆపట్లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే దాన్ని ఆపుతున్నారు లేదో నాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే దాని గురించి కూడా మాట్లాడదాము. సో అది వాళ్ళకి తమిళ్ లాంగ్వేజ్ వాళ్ళ పాలిటిక్స్కి యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయట్లేదు. ఇది తలపతి ఈజ్ న్యూలీ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ కదా, సో ఎట్లా ప్రెషరైజ్ చేద్దాం అన్నట్టు చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. సో అండ్ ఇంకొకటి నాకు తలపతి విజయ్ గారిలో నాకు నచ్చే ఒక విషయం, ఇది ఐ వాంట్ టు టెల్ దిస్. ఏంటంటే మనం పాస్ట్ ఒక 5-6 years నుంచి చూసుకుంటే ఒక ట్రెండ్ నడుస్తుంది తమిళ ఇండస్ట్రీలో. ఏంటంటే వాళ్ళ సినిమాలన్నీ సేమ్ తమిళ్ టైటిల్తోనే అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు, తెలుగులో ఎస్పెషల్లీ. సో అది నాకు అర్థం కాదు ఎందుకంటే. కానీ విజయ్ తలపతి గారు మాత్రం ఆయన పెడితే ఒక యూనివర్సల్ టైటిల్ లైక్ మాస్టర్, లియో అట్లా అందరికి అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ టైటిల్ అని పెడతారు. ఫిన్కేస్ తమిళ్ టైటిల్ పెట్టుకున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వారిసు అని తీశారు కదా, దానికి వారసుడు అట్లా. సో అది నాకు మంచిగా అనిపిస్తుంది తలపతి విజయ్ గారి సినిమాస్లో. సో ఇది గైస్ నాకు అనిపిస్తుంది సినిమా పోస్ట్ పోన్ మీద. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో రాజాసాబ్ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. సో అదొకటి. అండ్ ఇంకొకటి హైప్ ఎక్కించుకుందామని ఏదైనా లైవ్ చేస్తాను ఈరోజు ఆఫ్టర్నూన్. సో దాన్ని కూడా చూడండి.
ఇఫ్ ఇన్ కేస్ టైం ఉంటే చేస్తాను అంతే. అండ్ సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి కదా, అన్నీ ప్రతి ఒక్క దానిది రివ్యూ చేద్దాం మనము. సో అది ఛానల్లోనే పెడతాను. సో టేక్ ఏ లుక్ ఆన్ దిస్ ఛానల్ అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ. జై హింద్.